హాయ్ అండి. చేపల పులుసు చేసుకోవడానికి అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నా. ఇది ఉల్లిగడ్డ పేస్ట్, ఇది టమాటా పేస్ట్, ఇదిగోండి మెంతి కూర. ఇప్పుడు మూకుడు అయితే పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి దీంట్లోకి. ఇదిగోండి 2 సార్లు మంచిగా కడుక్కొని ఇవైతే ఇట్లా నీళ్ళు వస్తాయని పక్కగా అయితే పెట్టుకున్నా. దీంట్లో ఒక జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నా. ఈ చింతపండు కూడా పెట్టిన ఒక గంట 2 గంటలు నానబెట్టుకుంటే దీంట్లోకి వెళ్ళి పులుసు అయితే మంచిగా వెళ్తుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా ఇప్పటి వరకు. ఫస్ట్ అయితే మెంతికూర అయితే వేసుకోవాలి. మెంతికూర అయితే మనకు మంచి గోలాలి, పచ్చి వాసన కాదు, పచ్చి వాసన పెరిగేంత వరకు అయితే గోలాలి, మంచి గోలాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు గోలకపోతే ఇది చేదొస్తుంది మెంతికూర. ఇది గోలితే మంచి వాసన వస్తుంది, గోలకపోతే చేదొస్తుంది. పచ్చి మెంతి కూర తెచ్చుకున్నా, మంచిగా ఉంది. ఒక పెద్ద కట్ట తెచ్చుకున్నా. ఈ గోలితే సౌండ్ అనేది తగ్గుతుంది. ఇదిగోండి మంచి గోలింది, ఇట్లా గలగలా ఉంటుంది గోలితే. ఈ కలరే మారుతుంది. ఇట్లనైతే గోలుచుకోవాలి మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి.
ఈ ఉల్లిగడ్డను కాల్చుకొని మిక్సీ పట్టుకున్నా. ఇట్లా స్టవ్ మీద పొట్టు తీసేసి ఒక జాలి లాంటిది పెట్టుకొని కాల్చుకోవాలి. అది చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. మంటనైతే మనకు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో అర్థం కావాలి. ఇది కాల్చుకున్న ఉల్లిగడ్డ అయినా కానీ మంచిగా గోలాలి. మళ్ళీ కొద్దిగా దీని కలర్ అయితే మారాలి. ఇదిగోండి జీలకర్ర మెంతుల పొడి కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే మనం మెంతికూర వేసుకున్నాం కదా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేయాలి. జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే దాని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మెంతికూర వేసుకున్నా కానీ జీలకర్ర మెంతుల పొడి అయితే వేయాలి. మెంతికూర వేసుకున్నాం కదా అని జీలకర్ర మెంతుల పొడి వేయకుండా ఊరుకోద్దు. ఇదిగోండి మంచిగా ఆయిల్లో పేస్ట్ అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఎక్కువ పట్టదు. మటన్లో పట్టినట్టయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం గోలాలి, అది కూడా పచ్చివాసన పోవాలి. ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా అన్నీ చూసి నేర్చుకున్నాయే. నాకేమన్నా చిన్నప్పటి నుంచి వస్తాయా ఏమన్నా? మా ఇంట్లో కూడా ఇట్లా చేసేటోళ్ళు కాదు, ఉల్లిగడ్డ చేసి కోసి వేసేటోళ్ళు. అప్పుడు ఒకటి ఉంటుంది మన వీడియో మన దాంట్లో. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. మన రిలీజన్లో వేరే పద్ధతి ఉంటుంది కదా, మన పద్ధతులు మనకు ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు, ఏముంది. ఇది కూడా గోలాలి మంచిగా. టమాటా పేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో వేస్తే. ఇంకా నెల్లూరు చేపల పులుసు కూడా చేస్తుంది నాకు, అది కూడా చేసి చూపిస్తా. ఇదైతే ఇటు సైడ్ తెలంగాణ సైడే చేసుకుంటారు దీన్ని. అయితే అంటే ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క టైప్ అనుకోండి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టైప్ చేసుకుంటారు. అది మొన్న చేసింది ఒక రకం, ఇది ఒక రకం. మంచిగా కుతకుతామని మంచిగా ఉడుకుతుంది చూడండి. అమ్మో చేపల కూర అనుకొని భయపడకండి, చూసి నేర్చుకొని చేసుకోవచ్చు, ఏం లేదు దీంట్లో. ఇదిగో సరిపడా కారం అయితే వేస్తున్నా. ఈ కారం గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది.
కాసేపు ఈ టమాటా కారం ఇవన్నీ అయితే గోలాలే. ఇగో ఇంతలోకి నేనైతే చింతపండు పులుసు అయితే పిసుకుంటున్నా. బాగా పలచగా చేసుకోవద్దు, పులుసు అయితే కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ చేప అనేది తొందరగా ఉడికిపోతుంది, దానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఇదిగోండి, ఇదైతే ఇప్పుడు ఈ పేస్ట్లు అయితే మంచి గోలిపోయినాయి. ఇప్పుడు చేపలను మెల్లగా దీంట్లో సర్దుకోవాలి. ఈ తలకాయలు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఇగో ఈ తలకాయలు ఇంత పెద్ద పెద్దగానైతే కొట్టిళ్ళు, నాకైతే అసలే ఇష్టం ఉండదు. సరే వాళ్ళు తింటారు కదా వేస్తున్నా. ఈ చేపలు వేసుకున్నాకనైతే కొంచెం కదపొద్దు అని అంటారు, కానీ నాకేమో అంత మంచిగా ఇట్లా రెండు దిక్కుల పేస్ట్ పడితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. కొద్దిగా కలుపుకుంటా. ఇదిగోండి, ఇట్లా వేస్తా అంటేనే గోల్తాను. నేను స్టవ్ కూడా చిన్నగానే పెట్టిన. ఇది తక్కువ చేప కాదండి, 2 కిలోల పైన ఉన్నది చేప అయితే. కొంచెం మూత అయితే పెట్టుకోవాలి, కొంచెం గోలాలి. గోలిన తర్వాత మనం ఈ టమాటా కాదు, ఈ చింతపండు పులుసు అయితే పోసుకుంటాం. ఇదిగోండి చూడండి, దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఈ పులుసులో కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇగో దీంట్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుంటున్నా.
ఇదిగోండి, దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంతే. చాలా బాగా వస్తుంది ఇదైతే. పులుసునైతే దీంట్లో పోసుకోవాలి. ఈ చేపల పులుసు రాత్రిపూట చేసుకొని పొద్దున్న తింటారు, చాలామంది తింటారు అట్లా. చాలా బాగుంటుంది అట్లా తింటే, మంచిగా ఉంటుంది. చల్లారాలి, ఎటుబడి చల్లారితే మంచిగా ఉంటుంది. ఇట్లా కుసలకే మొత్తం వాటిని అయితే కలుపుకోవద్దు. ఇట్లా కుసలకు అడుగు అంటకుండా ఇట్లా ఇట్లా అడుగంటిందేమో అని భయం నాకు. ఇట్లా అడుగంటకుండా ఇగో ఇట్లనైతే లోపల కలుపుకోవాలి. ఈ ముక్కల్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, లోపల కలుపుకోవాలి. ఈ మూకుడు కింద ఇట్లా ఇట్లా అడుగంటకుండా ఇట్లా అనుకుంటే, ఇప్పుడు కొంచెం మంట పెద్దగా పెట్టుకుంటే, ఇగో అడుగంటిని చూడండి, మంట కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇక్కడనే ఉండాలి, కదలద్దు. ఎందుకంటే ఇక ఇది ఎప్పుడు పొంగుతుందో తెలియదు కదా. ఉడుకు పట్టింది. ఇట్లా అనుకునేది ఉంటే ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకోవాలి అంతే.
కదపనైతే కదపొద్దు. ఇదిగోండి పల్చటి ముక్కలు అయితే కొంచెం తీసి పక్కకు పెట్టిన. ఈ పల్చటి ముక్కలు ఈ పులుసులో అసలు బాగోవు, కొంచెం ఫ్రై చేద్దామని. ఇదిగోండి ఈ థిక్నెస్ రావాలి. ఇట్లా ఇట్లా కదపాలి, కానీ మధ్యలో గంటేసి అయితే కదపకూడదు. కొంచెం చుట్టూ తిరగాలి. ఇట్లా విజ్జలకాల అన్నట్టు ఉండాలన్నమాట. చూడండి ముక్కనైతే ఇట్లా తాకకుండా కొంచెం సాల్ట్ చెక్ చేసుకుందాము. ఉప్పు కారం అయితే సూపర్గా సరిపోయింది. ఇప్పుడు మనం తర్వాత చూసుకొని వేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఉడకాలి అంతే. ఇక ముక్క ఉడికితే అయిపోతుంది. కొంచెం మీడియంలో పెట్టుకొని కాసేపు మూత అయితే వేసుకుంటాను. ఇదిగోండి ఇంకా మసిలింది పులుసు అయితే. ఇగో పులుసు అయితే మసిలింది. ఇంకా ఒక్కసారి మసిలిందా లేదా చూసుకొని దించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నేను కూడా ఈ పులుసు అయితే చాలా రోజుల తర్వాత పెడుతున్నా, మీకు చూపించడానికి చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. ఇది సండే స్పెషల్గా చేస్తున్నాము మేమైతే. ఈ చింతపండు పులుసు అనేది డామినేట్ చేయదు మన టమాటా సూప్ వేస్తే. ఒట్టి చింతపండు పులుసు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇట్లా టమాటా సూపుతోని కలిపి చేస్తే వేరే టైప్ వస్తుంది, వేరే టేస్ట్ వస్తుంది, బాగా వస్తుంది. రెండు బాగానే ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. అది మొన్న మీకు చేసి చూపించిన కదా, ఇగో ఇది కూడా చూపిద్దామని చేసినానమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి. కొత్తిమీర కొంచెమే వేసుకుంటాం మేమైతే, బాగా వేసుకోము. ఈ కొత్తిమీర అయితే నీళ్ళల్లో బాగా నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా కదా, కొంచెం ఏమనుకోకండి. ఇసుకొస్తే మంచిగా ఉండదు కదా అని నా బాధ. ఇదిగోండి ఎంత ఇసుకొస్తా చూడండి మీరే. ఇసుక చాలా ఉంటుంది. ఇట్లా ఇట్లా పైది అయితే ఇట్లా ఎదుర్కోవాలి. కిందికి అసలు చెయ్యే పెట్టద్దు. ఇప్పుడు ఇది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా
ఇంకా దీన్ని కదపొద్దు, ఏం చేయొద్దు, ఏం ముట్టుకోద్దు. ఇక స్టవ్ బంద్ చేసి ఒక్క 3-4 గంటలకైతే తినాలి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా, కొత్తిమీర వేసుకున్నా కదా, స్టవ్ బంద్ చేస్తున్నా. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.